వినటం లేదు అని నేను అనుకోను ప్రభా, నువ్వు వినట్లేదు అని నేను అనుకోను. నాకు చెవులు ఇచ్చినోడివి, నువ్వు వినవా? నువ్వు వింటావు, కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు. దేవా, నన్ను పరీక్షిస్తున్నావా? వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా, అర్హురాల్ని కాదా? పర్వాలేదు నాయన. లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా? నా ఆర్తధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా? పర్వాలేదు నాయన, నేను నిన్ను తృణీకరించను. నీ దయ కోసం, నీ కృప కోసం నేను కాచుకుంటాను. కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా. నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను, అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ద చేరిందని తెలుసు. నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా బాప్తిస్మం పొందకుండా ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక సార్లు మరణం నిన్ను దర్శించింది. చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది. అంటే ఏంటో తెలుసా వార్నింగు? అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును, నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు. ఆ క్షణాన ఆయనగా నా చెయ్యి అడ్డు తీస్తే 2024 కాదు, 2023, 2022, 2021, 2020 అప్పుడే అయిపోయేది. కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర. కరోనా దాటి కూడా మరో 2 ఏళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావంటే దేవుడే ఇచ్చాడు. నీ గొప్పతనము ప్రజలకు తెలియనట్లు, నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వం ప్రభు గుర్తించినట్లు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగునట్లు, నీకు బహుమానం కలుగునట్లు, నీకు కిరీటం దొరుకునట్లు, నీకు సింహాసనం దొరుకునట్లు, నిన్ను అందరి ఎదుట ప్రశంసించున్నట్లు దేవుడు ఈ పరిస్థితులు నీకు అనుమతిస్తాడు. అంతేకాదు, నీలో కొన్ని అవలక్షణాలని, దేవుడికి నచ్చని లక్షణాలను తొలగించడానికి కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను అనుమతిస్తాడు.